అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ విడుదల తేదీనైతే ప్రకటించడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభవ విడుదలవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు విడుదలవుతుందో తేదీనైతే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే అన్నదాత సుఖీభవ మూడో విడతకు సంబంధించి రైతన్నలు ఏం చేసుకుంటే డబ్బులు పడడం జరుగుతుంది, లిస్టులో తమ పేరు ఎలా ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి డబ్బులు విడుదలైతే మొదలు కాబోతోందండి. రైతుకు వెన్నంటి ఉండాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం 2019లో మొదటి విడతనైతే వేయడం జరిగిందనమాట. అలా ప్రతి సంవత్సరం 3 విడతలు వేసుకుంటూ వచ్చి మొత్తం 21 విడతల్లో డబ్బులనైతే అందించడం జరిగింది. ప్రతి విడతకు 2,000 రూపాయల చొప్పున అందించడం జరిగింది. ఇప్పుడు 22వ విడతకు డబ్బులనైతే ఇవ్వడం కోసం అన్ని రకాలుగా సన్నద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం 2 విడతలైతే విడుదలయ్యాయండి. మొదటి విడత 2025 ఆగస్టులో విడుదలైందనమాట. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక 2025 నవంబర్లో రెండవ విడత విడుదలైంది. రెండవ విడతలో కూడా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం 14,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే చేరిపోయాయి. ఇక మిగిలిన 6,000 రూపాయలు ఈ విడతలు అయితే రాబోతున్నాయి. ఈ విడతలో మనకు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నాయి. మొత్తం 20,000 రూపాయలు, సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాతలకు సాయం అందిస్తోంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి. 20,000 రూపాయల్లో 6,000 రూపాయలు అయితే ఈ మూడో విడతలు అయితే రావడం జరుగుతుంది. ఈ డబ్బులు వచ్చేసి మనకు మార్చి నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. మార్చి నెల 2వ వారంలో ఈ డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు మొదటగా విడుదలవుతాయి. పీఎం కిసాన్ డబ్బులు విడుదలైన రోజునే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలవుతాయన్నమాట. ఇవి సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులు అయితే పడడం లేదు. ఈ డబ్బులు ఈ మార్చి నెల 2వ వారంలో అయితే పడబోతున్నాయండి. ఇక అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్టయితే మాత్రమే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. దీనికోసం మీరు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ బెనిఫిషియరీ లిస్ట్లో మీ స్టేట్ నేము, మీ జిల్లా పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎంతమందికి అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వస్తుందో వాళ్ళందరి పేర్ల లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకేం భయపడాల్సిన పని లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీకు పడడం జరుగుతుంది. ఒకవేళ లేనట్టయితే మాత్రం మీకు ఏదో కారణం వల్ల మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే ఆపడం జరిగింటుంది. దాని కారణాలను బట్టి మీరు గ్రీవెన్స్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ లిస్టులో ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది. ఈ విధంగా అన్నదాత సుఖీభవ లేదా పీఎం కిసాన్లలో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. 2 లిస్టులోనూ పేరు ఉంటే మాత్రమే మీకు 6,000 రూపాయలు రావడం జరుగుతుందండి. లిస్టులో ఏ ఒక్క దాంట్లో పేరు లేకపోయినా మీకు ఆ డబ్బులు అయితే రావడం జరగదు. కాబట్టి లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లిస్టులో సాధారణంగా ఎందుకు పేరు ఉండదు అంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనట్టయితే లిస్టులో పేరు రావడం జరగదన్నమాట. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుండా మీరు డబ్బులు అయితే పొందలేదన్నమాట. ఖచ్చితంగా ఈకేవైసీని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పైన క్లిక్ చేసి మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది పీఎం కిసాన్కు. అలాగే అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి అంటే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి
అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక ఎన్పిసిఐ లింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ గవర్నమెంట్ నుంచి ఏ డబ్బులు రావాలన్నా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఏ డబ్బులు రావాలన్నా మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలి. మొదటి 2 విడతలో డబ్బులు వచ్చినట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ ఏం ప్రాబ్లం ఉండదు. 3వ విడత కూడా ఆటోమేటిక్గా వచ్చేయడం జరుగుతుంది. మొదటి విడతలో మీకు, రెండో విడతలో కానీ మీకు ఎన్పిసిఐ ప్రాబ్లం ఉండి గ్రీవెన్స్ పెట్టుకొని మీరు దాన్ని సరిచూసుకున్నట్టయితే మీకు ఈసారి అయితే ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉంటే ఆ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇక రైతన్నలందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నాయండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉంటే మాత్రమే నెక్స్ట్ టైం నుంచి డబ్బులు వేయడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతోంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ మీకు 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ సహాయకులు. ఈ ఐడి ద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ, వ్యవసాయంలో నష్టం వచ్చినప్పుడు నష్టపరిహారం డబ్బులు కానీ, అలాగే ఈ బీమా డబ్బులు కానీ, ఇలాంటి డబ్బులన్నీ మీరు ఏ అవరోధం లేకుండా పొందడానికి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఉపయోగపడుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే, కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు pmkisan.gov.in వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ పేరు, మీ పూర్తి వివరాలను ఎంటర్ చేసి మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పొందవచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవకు ఎలా అప్లై చేసుకోవాలంటే, అన్నదాత సుఖీభవకు మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే అన్నదాత సుఖీభవకు అప్లికేషన్లో వేయడం జరుగుతుంది. కేవలం రైతు సహాయకులు మాత్రమే ఈ ప్రక్రియను అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ ప్రక్రియ లేదు, కేవలం అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రాల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలను ఇవ్వడం అయితే జరిగిందనమాట. బడ్జెట్లో 2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కి 6,600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మన మంత్రి అచ్చెన్నాయుడు గారు 6,600 కోట్ల రూపాయలను ఈ అన్నదాత సుఖీభవ పథకం కోసం మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక రైతన్నులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను కూడా నమోదు చేసుకోండి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.